కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం విద్యార్థుల కష్టాలు తీరిపోయాయి. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండానే రెవెన్యూ శాఖ విద్యార్థులకు సేవలు అందిస్తోంది. చిత్తూరు జిల్లాలో పాఠశాలలోనే విద్యార్థులకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను అందజేస్తోంది. శాశ్వత కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు పొందాలంటే పలు కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేది. మీ సేవ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. రోజువారీ పనులు వదిలేసి పడుగాపులు కాయాల్సి వచ్చేది. వీటిని దూరం చేస్తూ చిత్తూరు జిల్లాలో రెవెన్యూ శాఖ 8, 9, 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలల వద్దే కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు అందిస్తోంది. విద్యార్థులకు సంబంధించిన దరఖాస్తులు ఉపాధ్యాయులు భర్తీ చేస్తారు. వీటికి తోడుగా ఆధార్, రేషన్ కార్డుల నకలు జత చేస్తారు. మీ సేవా సిబ్బంది ఈ దరఖాస్తులు తీసుకువెళ్లి ఆన్లైన్లో ఉంచుతారు. అన్ని పరిశీలించిన అనంతరం పాఠశాల వద్ద విద్యార్థులకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఉపాధ్యాయులు అందజేస్తారు. దరఖాస్తుతో పాటు ₹35 నామమాత్ర రుసుము చెల్లించాలి. ఉపాధ్యాయులు అందించిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించిన తరువాతే శాశ్వత కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు అందిస్తారు. గతంలో విద్యార్థులు ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే చాలా ప్రాసెస్ ఉండేది. మేము సర్టిఫికేట్ యాజ్ పర్ మా స్కూల్ రికార్డ్ ప్రకారంగా మేము ఇచ్చామంటే దాన్ని తీసుకెళ్ళి ఆర్ఐ దగ్గర రికమెండ్ చేసుకుని మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి చాలా ప్రాసెస్ ఉండేది. తర్వాత ఒక్కసారి ఫైల్ పోతే తిరిగి 10 రోజులకు 15 రోజులకు ఎప్పుడు ఇస్తారు అనేది ఇండెఫినెట్గా ఉండింది. ఇప్పుడు అర్జెంటుగా ఎక్కడైనా అడ్మిషన్స్ పోవాలి లేదా ఎక్కడైనా రిటర్న్ టెస్టులకు అప్లై కావాలి. అటువంటి పరిస్థితుల్లో చాలా విద్యార్థులు చాలా ఇబ్బంది పడేది రోజులు ఆ రోజు. కానీ ఇటీవల ఇది విద్యార్థుల సేవలో రెవెన్యూ శాఖ అని చెప్పి డైరెక్ట్గా గో టు స్కూల్, మీరు స్కూల్ దగ్గరికి వెళ్ళి విద్యార్థులకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పడం చాలా సంతోషం ఇచ్చే విషయం. పాఠశాలలో చేరేటప్పుడు రికార్డ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కులము, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల వివరాలు, సోషల్ స్టేటస్, ఇక వాళ్ళ వార్షిక ఆదాయం కూడా మాకు డిక్లరేషన్ ఇచ్చింటారు. వాటిని సబ్మిట్ చేసి మీ సేవ వాళ్ళే మా పాఠశాల చెంతకు వచ్చి ఏ పాఠశాలలు ఎంతమంది చదువుతున్నారో, ఎంతమంది అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ వారం 10 రోజుల్లో రెవెన్యూ శాఖ వాటిని సర్టిఫికేట్, తహసీల్దార్ సర్టిఫికేట్ తిరిగి మా పాఠశాలకు చేర్చడం జరుగుతున్నది. ప్రజల వద్దకే వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఇది చాలా సమయం కలిసి వస్తుంది. అదే ఇంతకుముందు అయితే ఒక నెల రోజులు తిరగాల్సి వచ్చేది. ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకి చాలా వెసులుబాటు, మా విద్యార్థులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది మంచి కార్యక్రమం. చిత్తూరు జిల్లాలో 600 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందిస్తున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తప్పనిసరిగా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఉండాలి. వీటి కోసం మీ సేవ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దరఖాస్తు చేసుకున్న నెల రోజులైనా ధృవీకరణ పత్రాలు అందేవి కావు. ఈ ప్రభావం పై తరగతుల ప్రవేశ దరఖాస్తులపై పడేది. వీటిని నియంత్రించడం, విద్యార్థులకు ఇబ్బందులు తొలగించడం ప్రధాన లక్ష్యంగా పాఠశాలల్లోనే ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారు. సర్టిఫికెట్స్ తీసుకోవాలంటే మీ సేవకు వచ్చి అన్ని ప్రూఫ్స్ పెట్టి చేస్తేనే వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ మేమే స్కూల్కి వచ్చి అప్లికేషన్స్ తీసుకొని మరలా దాన్ని సబ్మిట్ చేసి మీ సేవలో ఆ రిసిప్ట్స్ తీసుకొచ్చి అదే స్కూల్కి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సర్టిఫికేట్స్ ఏదైతే అప్రూవల్ అయిపోతాయో అవి కూడా మళ్ళీ స్కూల్కి తీసుకొచ్చి ఇచ్చేయడం జరుగుతుంది. ముందు ఎంఆర్ఓ ఆఫీసుల్లో మీ సేవలో తిరిగి ఎక్కువ సమయం అయిపోయేది. ఇప్పుడు మా స్కూల్లోనే, పాఠశాలలోనే ఇది ఎక్కువ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నారు. దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. మేము క్యాస్ట్ సర్టిఫికేట్ మాకు చాలా ఉపయోగపడుతుంది. మా అమ్మ నాన్న వాళ్ళు పని వదులుకొని మీ సేవ చుట్టూ తిరిగే కన్నా స్కూల్లోనే క్యాస్ట్ సర్టిఫికేట్ జిల్లా కలెక్టర్ గారు చెప్పిన విధంగా ఇలా ఇస్తున్నారు. మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నది. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ వల్ల మాకు ఎంతో ఉపయోగపడుతుంది. మేము మీ సేవ దాని చుట్టూ తిరగడం కన్నా ఇక్కడ స్కూల్లోనే ఇస్తున్నారు మాకు. దానివల్ల మాకు ఎంతో ఉపయోగపడుతుంది. విద్యార్థుల వద్దకే ధ్రువపత్రాలు కార్యక్రమం అమలు పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.